అదొక్కటే నాకు అవగాహన ఉన్నంత వరకు. మిగిలినంతా బాబు మార్క్. మిగతాదంతా బాబు మార్కుతో. అభ్యర్థుల పరంగా కూడా దాదాపుగా బాబు చెప్పినటువంటి కోణంలోనే నడిచింది. బాబు ఇచ్చేటప్పుడే లిస్టులో ఇక్కడ వెలమ సామాజిక వర్గం ఎక్కువ, అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లో కలిపి దాదాపు 1,50,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి అక్కడ సీఎం రమేష్కి ఇస్తే గెలుస్తాం. ఈ ఒప్పందానికి మధ్యలో ఏమన్నా ఒక లైన్ ఉందా? అంటే సోషల్ మీడియాలో బాగా వినిపించింది, అప్పుడు ఇప్పటికీ వినిపిస్తోంది, గెలిపించే బాధ్యత నాదని బాబు గారు హామీ ఇవ్వడం వల్ల ఆయన ఇచ్చిన సీట్లు బీజేపీ తీసుకుంది. అంత సీన్ ఏం లేదు. అట్లాగే ఈయన హామీ ఇవ్వడం, వాళ్ళు తీసుకునేది ఏం లేదు. లేదంటే బీజేపీ ఏమన్నా ఈ 10-6 గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ ఏమన్నా భుజాన్ని పెట్టారు, ఆ బాధ్యత భుజాన్ని? వాళ్ళు వీళ్ళకి చెప్పేది లేదు, వీళ్ళు వాళ్ళకి చెప్పేది లేదు. ఆ మాట అంటే వాళ్ళ శాంటిటీ పోతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఆ మాట ఉందనుకో, మీరు అంత చేతకాని వాళ్ళు అని తెలుగుదేశానికి ఫీలింగ్ వస్తుంది. తెలుగుదేశం బట్టి మేము చూస్తానంటే అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తావు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. కాబట్టి ఆ రూట్లో పోలా. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మారు అనుకుంటున్నాను నేను. టీడీపీనా? బీజేపీ వాళ్ళు, అమిత్ షా అలా నమ్ముంటారు. ఆ మాట చెప్పుండకపోవచ్చు, నమ్ముంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి బృందంలోని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, ఇది అక్కడ పరిణామాలు గమనించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది, అమిత్ షానే చేసింది ఇదంతా. ఇంకెవడో పురంధేశాన్ని తిట్టడం కూడా తప్పు. అమిత్ షానే మొత్తం చేసింది. అంటే ఆయన ఇంట్రెస్ట్